కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టేటటువంటి గవర్నమెంట్ ప్రాజెక్టులు డొల్లాతనం ఉండదు అనే విధంగా చెప్తూ ఉంటారు. కానీ ఈ చిన్న చిన్న అంశాలలోనే ఆ డొల్లతనాలు బయటపడతా ఉంటాయి. గుంటూరులో ఎంసీహెచ్ బిల్డింగ్ని కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇంకా దీనిని పూర్తి స్థాయిలో కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి లేవు. కానీ అప్పుడే లక్షల రూపాయల ఖరీదు పెట్టి చేసినటువంటి ఆర్ఓ వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి పైపులంతా కూడా పగిలిపోయి నీళ్లు పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రధానంగా చూస్తే ప్రజల డబ్బు అంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటానికి ఇలాంటివే నిదర్శనంగా చెప్పచ్చు. లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది వీటికి ఖర్చు పెట్టడానికి. అలాంటిది ఈ ఈ వాటర్, ఈ ఆర్ఓ వాటరే అన్నీ ఈ ఎంసీహెచ్లో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్లకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి దాన్ని నిర్లక్ష్యంగా, అంటే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యం వహించలేనటువంటి పరిస్థితుల్లో ఆ నీరంతా కూడా వృధాగా పోతుంది. ఆ పైప్ లైన్ కూడా పగిలిపోయింది. అంటే ప్రారంభించినటువంటి అతి తక్కువ సమయంలోనే ఇలాంటి నిర్లక్ష్యపు అంశాలు బయటపడుతుంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ప్రజల కోసం పెట్టామనే విధంగా చెప్తూ ఉంటారు. అయితే మరికొద్ది సేపట్లో ఇన్ఛార్జి మంత్రి ఇక్కడికి రాబోతున్నారు. దానికి సంబంధించి జీజీహెచ్ అధికారులంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకసారి ఆ ఏర్పాట్లను కూడా మనం పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ కింద ఈ డొల్లతనం అనేది ఇట్లాగే ఉంటుంది, బయటికి కనపడిన ఎవరు. ఆ మంత్రి వచ్చేయడానికి అసలు పూర్తిగా వాటర్ ఆపేస్తారు. ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళ కనీసం రోగులకి ఉండేటటువంటి వాటర్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇక్కడ ఎవరు కూడా దీనిని పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వాటర్ అనేది వృధాగా పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీజీహెచ్ మొత్తం సిబ్బంది అంతా మాత్రం మంత్రి గారి రాక కోసం ఉన్నటువంటి దాంట్లో ఎక్విప్మెంట్ ఏదైతే సంబరాలు, దానికి ఏదైతే ఈ తల్లి బిడ్డ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రారంభానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో వాళ్ళు బిజీ అయిపోయారు. మరి దీని పరిస్థితి ఏంటి? ఇలాంటి అంటే లక్షల రూపాయలు ఖర్చు, ఇది నిజంగా చెప్పాలంటే మళ్ళీ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అటు పోతున్నాయి ఇటు పోతున్నాయి, వృధాగా మొత్తం నీరంతా కూడా వెళ్ళిపోయి కాలువల ద్వారా బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ ఎక్విప్మెంటు మామూలుగా దీనికి లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. అలాంటి ఎక్విప్మెంట్ని ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరు కూడా వాటిని అలర్ట్ చేసే పరిస్థితి లేదు. ఆ వేడుకలకైతే సిద్ధమైపోతున్నారు. మంత్రి వచ్చిన తర్వాత హడావిడి చేయాలి కాబట్టి మంత్రి ప్రోగ్రాం కోసం హడావిడిగా ఆ వాహనాల్ని సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ లక్షల రూపాయలు ఎక్విప్మెంట్తో చేసినటువంటి అంశాలు మాత్రం ఎవరికి కనిపించేటటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అది ఎప్పుడో ఎవరో గుర్తించాలి, దానిని ఆ తర్వాత కానీ ఆపేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది జీజీహెచ్లో కొత్తగా నిర్మించినటువంటి ఎంసీహెచ్ బ్లాక్. దీనికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చిన్న అంశం కూడా కాదు, వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది దీనికి. ఆ ఖర్చు పెట్టి దీన్ని నిర్మాణం చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితే లేదు. మరి ఈ నిర్లక్ష్యం, అంటే దాతలు ఇచ్చిన దాన్ని కూడా సరైనటువంటి విధానంలో నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితులు, అప్పుడే డొల్లతనం బయటపడుతున్నటువంటి పరిస్థితులు. మరి రానున్న రోజుల్లో ఈ బిల్డింగ్ ఎంత సేవలు అందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, చిన్న చిన్న అంశాలను కూడా కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే పెద్ద అంశాల్లో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారనేది తెలియజేసేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఇదంతా ప్రజాధనం కాబట్టే మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు జీజీహెచ్ నుంచి.